బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మిలిటెంట్ దాడులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బల్కా సుమన్ తీరుపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేతల ఆలోచన విధానం దేశ ద్రోహులు, ఉగ్రవాదుల మాదిరిగా తయారైందని ఆయన ట్వీట్ చేశారు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళా 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి గాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. కాల్చడం, కూల్చడం, ధ్వంసం చేయడం, హింసను ప్రేరేపించడమే కేటీఆర్ మార్క్ పాలిటిక్స్ అన్నారు సామా రామ్మోహన్ రెడ్డి. అధికారంలో లేరనే కక్షతో సర్వనాశనం చేస్తారా? వీళ్ళసలు మనుషులా లేక పాకిస్తాన్ ఉగ్రవాదులా అంటూ మండిపడ్డారాయన. ఇక మరోవైపు బల్కా సుమన్ మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది నేరపూరిత చర్యని, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక బల్కా సుమన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. విజయ్, ప్రస్తుతం బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? 45 డేస్ జైల్లో ఉండి వచ్చేయొచ్చు, ఒలింపిక్స్ కి వెళ్ళినట్టే జైలుకు వెళ్తే మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయొచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఎస్వీనైనా అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం ఆ కార్మికులతో జరిగినటువంటి సమావేశంలో కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి కనుక మనం గమనించినట్లయితే అసలు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, సో పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాల్లో కావచ్చు, లేకపోతే ఏదైతే సమ్మెలు ఉన్నాయో, ఆందోళనలు ఉన్నాయో దాంట్లో పాల్గొనట్లేదు. రైతుల కోసం చేస్తున్నటువంటి సమ్మెలో రైతులు రావట్లేదు, 4-5 వస్తూ ఉన్నారు. అలాగే కార్మికుల కోసం చేస్తున్నటువంటి సమ్మెలో కూడా కార్మికులు ఎక్కువ మంది రావట్లేదు, మనమే ఎక్కువ ఉంటున్నాము. ఇదంతా కూడా మిలిటెంట్ యాక్టివిటీ టైప్, అంటే ఒక పెద్ద ఎత్తున ఆ యొక్క యాక్టివిటీని చేయాలి. కేవలం సమావేశాలు కాదు, ప్రెస్ మీట్లు కాదు, అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, పెద్ద ఎత్తున కూడా ఒక మిలిటెంట్ టైప్లో యాక్టివిటీని చేయాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు ఆ బల్కా సుమన్ మాట్లాడుతూనే మహా అయితే ఏమవుతుంది, 1 నెల రోజులు జైల్లో ఉండి వస్తాను, అంతకంటే ఎక్కువ ఏమవుతుంది అంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. మందమరిలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించి ఎండీకి సంబంధించినటువంటి భవన్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టండి, డబ్బులు ఎందుకు రావు, డబ్బులు అవే తండాలుగా కూడా డబ్బులు వస్తాయి అంటూ కూడా బల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా ఇటు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గతంలో 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ఆల్రెడీ ఒక టర్మ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు రైల్వే లైన్లకు సంబంధించి, సింగరేణికి సంబంధించి అనేక రైల్వే లైన్లు ఉన్నాయి. సో వాటిల్లో కొన్నిటిని కోసిపారండి, అంటే ఆ ట్రాకుల్ని ధ్వంసం చేసేయండి, ఎవరు మీకు డబ్బులు ఎవరో నేను చూస్తాను అంటూ కూడా బల్కా సుమన్ మాట్లాడినటువంటి తీరైతే ఇక్కడ కనిపించింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా బల్కా సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున బల్కా సుమన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ కు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీంతో
డ్యామేజ్ కంట్రోల్కి కూడా బీఆర్ఎస్ అయితే పూనుకుందనే చెప్పాలి. అంటే బాల్కసుమన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదన్నటువంటి లైన్లో మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పార్టీ నుంచి మరొకసారి అగ్రనాయకులు మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం. పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టు. మొత్తం అంగడి వేసి పారే రేముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. మన ఏరియాలకు అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు. ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. ఒకటి కాలబెట్టి ఎవడు 7 పైసలు చూడు.